ప్రిపోజిషన్ అంటే తెలుగులో విభక్తి అంటారు. సో డెఫినేషన్ కనుక చూసినట్లయితే ద ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ విత్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ టు షో దేర్ రిలేషన్ విత్ సంథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ హియర్ ఇన్, ఇంటూ, బిసైడ్, ఎమాంగ్, బిట్వీన్. సో ప్రిపోజిషన్ అంటే నౌన్కు మరొక నౌన్కు గల సంబంధాన్ని తెలిపే పదాన్ని కావచ్చు, అండ్ అడ్జెక్టివ్కు నౌన్కు గల సంబంధాన్ని తెలిపే పదాన్ని మనము ప్రిపోజిషన్ అని అంటారు. అండ్ వర్బ్కు నౌన్కు గల సంబంధాన్ని తెలిపే పదాన్ని కూడా మనము ప్రిపోజిషన్ అంటారు. వర్బ్కు నౌన్కు గల సంబంధాన్ని తెలిపే పదాన్ని కూడా ప్రిపోజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గివెన్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. హియర్ ఏమవుతుంది, ఇక్కడ ప్రిపోజిషన్ ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అండ్ దే విల్ కమ్ టు స్కూల్. హియర్ ఇక్కడ ఏమవుతుంది, వారు స్కూల్కు వస్తారు. దే విల్ కమ్ టు స్కూల్, వారు స్కూల్కి వస్తారు. సో టు అనేది ఈ సెంటెన్స్లో మనకు ప్రిపోజిషన్ అవుతుంది. సో నౌన్కు కావచ్చు, మరొక నౌన్ కావచ్చు, సంబంధాన్ని తెలిపే దానిని మనం ప్రిపోజిషన్ అని అంటారు.